హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు నేను కేక్ రెసిపీ చేసి చూపిస్తాను. అది కూడా పోపుల డబ్బాలో చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, సో ఆ కప్స్ తోటి కేక్ గోధుమ పిండితో పక్కా కొలతలతో అన్ని ఇంట్లో ఉండే వాటితోటే కరెక్ట్గా చేసుకోవచ్చండి. వీడియో మొత్తం ఎండ్ వరకు కూడా చూడండి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జాలి పెట్టుకోండి. దాంట్లో గోధుమ పిండిని తీసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. నేను అన్నీ కూడా ఇదే కప్పుతో కొలుచుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండి, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి, బేకింగ్ సోడా. అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోధుమ పిండిని జల్లించుకోండి. అన్నీ కూడా ఒకే కప్పుతో తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అదే కప్పుతో 1 కప్పు పాలు పోసుకోండి. కాచి చల్లార్చిన పాలు ఇవి. 1 కప్పు షుగర్ వేసుకోండి. 1 కప్పు నూనె తీసుకోండి. పల్లి నూనె అస్సలు వాడకండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది 1 కప్పు పోసుకోండి. ఈ 3 కూడా కరెక్ట్గా 1 కప్పు చొప్పున తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2-3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉండాలి, క్రీమీగా. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న మిక్స్ని జల్లెడ పట్టుకున్న గోధుమ పిండిలో కలుపుకోవాలి. అంతా కూడా పోసుకొని కలుపుకోండి. ఇది గట్టిగా ఉంది కదా, కొంచెం పాలు అవసరం అవుతాయి. మళ్ళీ కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకోండి. మీరు అడ్జస్ట్ పెట్టిన బట్టి యాడ్ చేసుకోండి. క్రీమీగా అయ్యేంత వరకు మనకు కన్సిస్టెన్సీ అనేది కేక్ బ్యాటర్కి ఎలా ఉంటుందో అలా అయ్యేంతవరకు మిక్స్ చేసుకోండి. విస్కర్తో అయితే ఉండలు లేకుండా ఉంటుంది కాబట్టి విస్కర్ తీసుకొని కలుపుకోండి. పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, ఒకేసారి మొత్తం పోయకండి, పలుచగా అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, పైకి లేపితే ఇలా ఫోల్డింగ్స్ రావాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది కేక్ అనేది. కొంచెం పాలు మిగిలాయి, నాకు 3/4 కప్పు పట్టాయి. ఇప్పుడు పోపుల డబ్బాలో ఉన్న చిన్న చిన్న బౌల్స్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో బ్రష్తో నూనెను అప్లై చేసుకోండి. అన్నింటిలో కూడా అప్లై చేసుకోండి. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ చిన్న చిన్నగా కట్ చేసి కూడా అడుక్కు వేసుకోవచ్చు. ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత గోధుమ పిండిని చల్లుకొని డస్టింగ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా డస్టింగ్ చేసుకోండి. మిగిలిన పిండి ఉంటే తీసి ఈ చిన్న చిన్న కప్స్లో గోధుమ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అన్ని కప్స్లో గోధుమ పిండి చల్లుకొని కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని 1 కప్పులో స్పూన్తో వేసుకోండి. నిండుగా వేయకండి, 3/4 వంతు మాత్రమే వేయండి. 3/4 వరకు అయితే సరిపోతుంది. కేక్ బేక్ అయ్యేటప్పుడు పొంగుతుంది కదా, సో అందుకని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా 3/4 ఇంతైతే సరిపోతుంది. అన్నిట్లలో ఫిల్ చేసి పెట్టుకోండి. నాకు కొంచెం మిగిలింది, చిన్న కప్స్ ఉంటాయి కదా, చట్నీ కప్స్, అందులో వేసుకున్నాను నేను. పైనుంచి గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. నేను జీడిపప్పు, బాదంలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కిస్మిస్ కానీ ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. లేదంటే టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. కేక్ అనేది కరెక్ట్గా బేక్ అవుతుంది కాబట్టి 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఈ పోపుల డబ్బాని తీసుకొని అన్ని చిన్న చిన్న బౌల్స్ అన్నింటిని కూడా పెట్టుకోండి. ఇలా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి పెద్ద ప్యాన్ తీసుకొని అందులో మిడిల్లో స్టాండ్ పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోండి. ఇలా వెయిట్ చేసుకుంటే కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం అరేంజ్ చేసిన కేక్ బౌల్ని పెట్టేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా బయటకు రాకుండా బేక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మనకి కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయిపోతుంది. 35 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి చాక్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకోండి. టూత్పిక్కి ఏం అంటుకోకపోతే కేక్ అనేది బేక్ అయినట్టు. ఇంకొక బౌల్ నేను వేరే బౌల్లో పెట్టుకొని బేక్ చేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి. వేడి మీద ఉంటే కాలుతుంది కదా, సో చల్లారిన తర్వాత అన్నీ కూడా పక్కన పెట్టుకొని చాకుతో స్క్రాప్ చేసుకుని తీసుకోండి, ఈజీగా వస్తాయి. నేను తీసుకున్న పోపుల డబ్బా చిన్న చిన్నగా ఉన్నాయి కప్స్ కాబట్టి చిన్న కేక్స్ వచ్చాయి. ఈ విధంగా అన్నీ చల్లారిన తర్వాత కేక్ని చాకుతో స్క్రాప్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది.
మనం పక్కా కొలతలతో తీసుకుంటే కేక్ కూడా కరెక్ట్గా బేక్ అవుతుంది, బాగా వస్తుంది, స్పాంజీగా చాలా సూపర్ సాఫ్ట్గా వస్తుంది, మాడిపోకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో మనం హీట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇలా ఫ్లఫీగా స్పాంజీ లాంటి కేకు ఇంట్లోనే చేసుకోవచ్చు, బేకరీకి వెళ్ళాల్సిన పని లేకుండానే. మిగతా వాటిని కూడా ఇదే విధంగా చాకుతో సైడ్లకి స్క్రాప్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయండి. కరెక్ట్గా బేక్ చేసుకోండి, అప్పుడే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే పక్కా కొలతలతో మీరు బేకింగ్ పౌడర్కి బదులు ఈనోని వాడండి, వెనిల్లా ఎసెన్స్కి బదులు ఇలాచీ పౌడర్ని యూజ్ చేసి ఫ్లఫీగా స్పాంజీగా ఉండే కేక్ని బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, పోపు డబ్బాలతో, లేదంటే చిన్న కప్స్తో కూడా చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మా వీడియోస్ అన్నింటినీ ఫస్ట్ టైం మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.